ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. రమేష్ నువ్వా? యా, నీకు ఆ సీడీ పంపించిన ఫ్రెండ్ నేనే. ఫార్వర్డ్ కొంచెం కొని కొని ఎస్ ఎస్ అప్ 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 అలాగే ఈ బిట్ మొత్తం యాస్టీస్గా ఉంచే. ఓకే సార్. ఓకే ఎస్. ఇప్పుడు ఎడిట్ చేసిందంతా 3 సీడీలో కాపీ చేయాలి. ఓకే ఓకేనా? షూర్. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే సార్. ప్లీజ్. ఎక్కడ? ఇక్కడ. ఎంతైంది? 20 రూపీస్. ఇదిగో. థ్యాంక్ యూ బాస్. ఎంత ధైర్యం రా నీకు? ఎందుకు ఎందుకు చేసావు ఈ పని? చెప్పు చెప్పు. ఇందుకే, ఇలా చేసినందుకే, ఒకసారి ఇలా చేసినందుకే ఇప్పుడు ఈ పని చేశాను. నన్ను పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నా, కానీ చీ కొట్టావు. ఇంకొకడికి జై కొట్టావు. పోనీ వాడితో గొడవైన తర్వాత అయినా నన్ను చేసుకుంటావేమో అనుకున్నా, కాలర్ పట్టుకున్నా. చంప మీద కొడితే తట్టుకున్నాను, పరువు మీద కొడితే ఒప్పుకున్నాను, కానీ బతుకు మీద కొట్టా. ఒప్పుకుంటానా? కసి పెంచుకున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది, తీర్చుకుంటున్నాను. ఎందుకు ఇలా చేసావు? ఏం కావాలి నీకు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావు. క్లియర్గా చెప్తాను, శ్రద్ధగా విను. నాకు నువ్వు 2 పనులు చేసి పెట్టావు. ఒకటి, నువ్వు చందుకి విడాకులు ఇచ్చేయడం. ఆల్రెడీ ఇది నువ్వు చేస్తున్నది. రెండోది, నిహారికని చందుకిచ్చి పెళ్లి చేయడం. నిహారికతోనా?
వాళ్ళ పెళ్లి నేనెందుకు చేయాలి? నీహారికి నీకు ఏంటి సంబంధం? పర్లేదే, ఇన్ని బాధల్లో ఉండి కూడా నీ బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది. మర్యాదగా చెప్పు, నీహారికి నీకు ఏంటి సంబంధం? అది నీకు అనవసరం. చెప్పింది మాత్రం చెయ్యి చాలు. నేను చేయను. అసలు సూర్య మర్డర్కి నాకు సంబంధం ఏంటి? నేనెందుకు భయపడాలి? భయపడి తీరాలి. ఎందుకంటే సూర్య మర్డర్ జరుగుతున్నప్పుడు, అది అతను బతుకున్నప్పుడు అక్కడ నువ్వు ఉన్న విషయం నేనెవరికి చెప్పలేదు. అయితే ముందు విను. సూర్య హంతకుడు ఎవరనేది పోలీసులకి ఇంతవరకు దొరకలేదు. సో కత్తిపోట్లతో ఉన్న సూర్య దగ్గర ఉన్న నిన్ను వెంటనే అరెస్ట్ చేసి తీరతారు. అంజలి మీద ఉన్న కోపంతో తన భర్తను చంపేశావని అంజలి, మీ అయ్య, మీ అమ్మ, చందు మొత్తం అంతా నమ్మేస్తారు. దాంతో నీ పని క్లోజ్. అలా కాకుండా అందరిలా హ్యాపీగా ఉండాలనుకుంటే, నిర్దోషిగా మిగలాలనుకుంటే నేను చెప్పిన పనులు చెయ్యి. అందువల్ల నీకేంటి లాభం? నాకేం లాభం లేదు, పగ తీరడం తప్ప. లాభం అంతా చందుకి. పాపం అతనైనా సుఖపడతాడని చిన్న ఆశ. నువ్వు నన్ను ఇంట్లోంచి గెంటేసినప్పుడు నన్ను చేరదీసి నా మీద జాలిపడి నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు కదా, దానికి ఈ రకంగా నన్ను రుణం తీర్చుకుందామని. అయినా నీకేంటి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ మీద నమ్మకం లేక నిన్ను ఫాలో చేస్తుంటే ఇదంతా జరిగింది. క్యాచ్ చేశా. ఓకే, దీన్ని ఇంతకన్నా సాగదీయడం అవసరం. నువ్వు నాకు ఈ పనులు చేస్తున్నావు, చేసి తీరుతావు. దట్స్ ఆల్. లేదురా, నేను ఎంతవరకు నచ్చ చెప్పాలో అంతవరకు నచ్చ చెప్పి చూశాను. కన్విన్స్ అయిందనే అనుకున్నాను, కానీ చివరికి రానని చెప్పి పంపింది. అసలు ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదురా. మారినట్టే, ఇష్టపడుతున్నట్టే కనిపించి చివరికి ఆ రమేష్ గీత గారిని కలిశాడు సార్. పరిస్థితి చూస్తే వాడు ఆమెనేదో బెదిరించినట్టు, ఆమె చాలా భయపడిపోయినట్టు అనిపించింది సార్. ఎప్పుడు కలిశారు? మధ్యాహ్నం. ఎక్కడ? రోడ్ నెంబర్ 10 పార్క్ దగ్గర. ఐ సీ. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, గీత రాను అనడం ఆమె నేనేమైనా లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నా. నేను నమ్మను. గీత విషయంలో ఎవరుంటారా? సూర్య చెప్పాడు కదరా, మీ ఇద్దరిని విడదీయడానికి మీ చుట్టూనే ఎవరో ట్రై చేస్తున్నారని. ఏంట్రా నువ్వు కూడా? ఎవరైనా చెప్పినా తన బ్రెయిన్స్ ఏమయ్యాయి? ఆ మాత్రం ఆలోచన రాదా? నా జీవితం, నా భవిష్యత్తు అన్న ధ్యాసే ఉండదా? అయినా అమ్మాయి పేరెంట్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళందరూ మేమిద్దరం కలవాలి, మిమ్మల్ని కలపాలని చూస్తుంటే గీతకి ఎగనిస్ట్గా చెప్పేవాళ్ళు ఎవరా? ఏమో, ఏదో ఒకటి లేకుండా ఇంత జరగదు కదా. చూద్దాం, నేనన్నది నిజమవుతుందేమో. గీత నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుందేమో. వస్తుందేమో కాదు, వస్తుంది, వచ్చి తీరుతుంది. అది నా నమ్మకం. ఏంటే, ఏమైంది నీకు? ఎందుకు చందు పిలిస్తే వెళ్ళనన్నావు?
మాట్లాడవేంటి? ఎందుకు వెళ్ళనన్నావు చెప్పు. ఎలా వెళ్ళమంటావు? అంటే అతనితో లైఫ్ ఊహించుకోలేకపోతున్నాను అంజలి. అవును, నా వల్ల కావడం లేదు. తనతో తెగతింపులు చేసుకున్నాను. తన వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను. విడాకులకు సిద్ధమయ్యాను. అతన్ని అన్ని విధాలా హర్ట్ చేశాను. ఇంత చేసి ఏం ఎరిగిన దానిలా వెళ్ళనా? ఆల్ రైట్, నేను కాంప్రమైజ్ అయి వెళ్ళినా, అతను క్షమించినా నన్ను నేను క్షమించుకోగలగాలిగా. అతను మనస్ఫూర్తిగా ఉన్నా అతని ఇంట్లో వాళ్ళు అలా ఉండరే. అది సమస్య కాదు. నువ్వు ఉండాల్సిందే అతనితో. చందు తోడుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. ఆ తోడే లేదంటున్నాను. గీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం నిజం మాట్లాడుతున్నాను. చందు నా మీద మనసు విరుగో, కోపం వచ్చో, నమ్మకం లేకో నీహారికను తెచ్చుకున్నాడు. అంటే అతని మనసులో ఆల్టర్నేట్ అన్నది ఏర్పాటు చేసుకున్నాడు. నేను లేకపోతే అతను లేడు అన్నప్పుడు నేను ఏం చేసినా అర్థం ఉంది. నేను కాకపోతే ఇంకొకరున్నారన్నప్పుడు నేను వెళ్ళడంలో అర్థం లేదు. నా వల్ల కావడం లేదే, సర్దుకోలేకపోతున్నాను. అక్కడి దాకా వెళ్ళి అతన్ని బాధ పెట్టే కన్నా అలవాటైపోయాడు కదా అని ఇలా వదిలేయడమే మంచిదనిపించింది. నేను వెళ్ళలేను అంజలి. సరే వదిలే గీత. అవునే, యు ఆర్ కరెక్ట్. అంతగా అడ్జస్ట్ కాలేనప్పుడు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఏది జరిగితే అదే జరుగుతుంది. వెళ్ళకు. ఏంటి మళ్ళీ ఏమైంది? తెలిసి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం కష్టం. అంటే నేనెలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి? మీ మెడకి గుదిబండలా ఫీల్ అవుతున్నావా? అవే మాటలు నిహారిక. నేను అలా అర్థం వచ్చేలా ఎప్పుడైనా బిహేవ్ చేశానా? చేసావు. చేశానా? ఎప్పుడు? రాత్రి, నిన్న రాత్రి. నువ్వు గీత కలవకూడదని నేను అంటున్నానా? లేదుగా. మీ ఇద్దరు కలుసుకోవాలనేగా మనం ఈ నాటకం ఆడుతోంది. అందుకేగా నేను ఒప్పుకుంది. నేనేం కాదనలేదే. కాదన్లా, కాదన్నట్టుగా బిహేవ్ చేసావు. నాకు చెప్పకుండా వెళ్ళి గీతని రహస్యంగా కలిసి ఆమెను ఇంటికి రమ్మని చెప్పడం, కారు పంపించడం, ఇందులో నీ ఉద్దేశం ఏంటి? తన ఇంటికొస్తే నేనేమైపోవాలి? అదేంటి, గీత రావాలనే నేను కోరుకుంటున్నానని ఇప్పుడేగా అన్నా. ఇప్పుడు అదే అంటున్నా. కానీ ఆ మాట ముందే చెప్తే నేను ముందే బయటికెళ్ళిపోతాను కదా. తను రాకముందు నేను వెళ్ళడం మర్యాద, తను వచ్చి నన్ను మెడబెట్టి గెంటిందని అందరూ అనుకోవటం మర్యాద. పెళ్లి కాదని తెలిసి కలిసి ఉంటున్నా, చేయని కాపురం నటిస్తున్నా. అందుకు బదులుగా వెళ్ళగొట్టబడిందన్న బిరుదు నాకిచ్చి పంపిస్తున్నావన్నమాట. ఐఎమ్ సారీ, నువ్వు ఆ విధంగా ఆలోచిస్తున్నావు అనుకోలేదు. నేను కాదు, రేపు జనం ఇలాగే ఆలోచిస్తారు. నిజం చెప్పాలంటే ఇంకా ఘోరంగా ఆలోచిస్తారు. అయినా నిన్న మొన్నటిదాకా అన్ని విషయాలు డిస్కస్ చేయడానికి పనికొచ్చింది నేను ఇంత సడన్గా ఎందుకు పనికి రాకుండా పోయాను? మీ నాన్నగారు చెప్పబట్టా, మా మావయ్య రాబట్టా? నువ్వు పొరపడుతున్నావు నిహారిక. ఒకరు చెప్తే ఏర్పడేవి అభిప్రాయాలు మాత్రమే, నమ్మకాలు కావు. ఆ నమ్మకం నిజం వల్ల, నిజాయితీ వల్ల ఏర్పడుతుంది. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఆల్రైట్, నేను ఫ్యూచర్లో తీసుకునే ఏ నిర్ణయమైనా నీకు చెప్పకుండా తీసుకోనని ప్రామిస్ చేస్తున్నాను. చాలా.
అయిందా? ఇప్పుడు మీకు హాయిగా ఉందా? ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? నేను రాను అని మొహం మీద చెప్పించుకున్నారుగా, ఇప్పుడు తృప్తిగా ప్రశాంతంగా ఉండండి. ఎంత చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను? ఆ పిల్ల మనం చేసుకోవాలనుకున్నప్పుడే పెళ్లి చేస్తారా ఆత్మహత్య చేసుకోనా అంది. మనం పట్టించుకోలేదు, పొరపడ్డాం. వాడి మీద ప్రేమతో వస్తోందనుకున్నాం, వాణ్ణి పీడించడానికి వస్తోందనుకోలేదు. పొరపాటు జరిగింది, ఫలితం అనుభవించాం. అది ఇంత దారుణంగా. అయినా మీకు తృప్తి కలగలేదు కదూ? మీరు లేనప్పుడు జరిగింది మీకు తెలీదు, నా మాట వినండి అన్నాను. విన్నారా? మీరు అవమానపడకూడదనే అంత ఇదిగా చెప్పాను. అందరి అత్తల్లాగానే నువ్వును అన్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు. గీత ఇక్కడికి రాకపోవడానికి నేనే కారణమన్నారు. నన్ను తీసిపారేశారు సరే, కనీసం మీకు కన్నబిడ్డ మీద కూడా నమ్మకం లేకపోతే ఎలా? వాడి మనసు ఎంత విరిగిపోయి ఉండకపోతే వాడు నీహారికని విడాకులకు ముందే ఇంటికి ఎందుకు తీసుకొస్తాడు? ఏ తల్లిగా సిగ్గు విడిచి చెప్తున్నాను అనుకోకపోతే? వాడు బయటే ఆ పిల్లని ఉంచి రహస్యంగా వెళ్ళి వస్తే మనం తెలుసుకోగలవా? మాట్లాడగలవా? చాలండి, ఇప్పటిదాకా వాడి జీవితంతో ఆడుకున్నది చాలు, వదిలేయండి. అయినా ఈ బాధ గీతకుండాలి. అరే, ఇది నా జీవితం, తను నా భర్త, ఇది నా ఇల్లు అని మనం మాత్రమే పాకులాడి ప్రయోజనం ఏంటి? ఇదే చెప్తున్నా వినండి. నీహారిక వాడికి నచ్చింది, అదే వాడి భార్య. ఎందుకు తిరుగులేదు. కాదు కూడదు అంటే నేను చచ్చినంత ఒట్టే, అంతే.